హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దిస్తా వ్లాగ్స్ రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇంకా ఈరోజు వచ్చేసరికల్లా డైలీ రొటీన్ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మార్నింగే 6కి లేసాము. ఈ రోజైతే బాబుకి అయితే మార్నింగ్ స్కూల్ ఉందన్నమాట. ఈ వీడియో తీసేసి ఒక 5 డేస్ అవుతుంది. ఈ రోజైతే ఎడిటింగ్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా పాలైతే ఫస్ట్ బాబుకి కలిపేసి ఇచ్చేసాను. పాలు తాగేసి స్కూల్కి వెళ్ళిపోయాడు. 7:30 నుంచి 9:30 వరకు స్కూలు, అందుకే పాలు తాగేసి వెళ్ళిపోయాడు. ఇంక ఇక్కడ పాప అయితే పడుకొని లేచింది. తన కోసమని పాలు అయితే కలుపుతున్నాను. ఇంకా పాలు కలుపుతున్నాను కానీ మా పాప మిగడ తగిలితే అస్సలు పాలు తాగదనమాట. ఇంకా వాంతింగ్ వచ్చే ఫీలింగ్ ఉంది అంటది. అందుకని ఇక్కడ పాలైతే పాప కోసం వడకడుతున్నాను అనమాట టీ జాలతోని. ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా పాపకైతే పాలు కలిపేసి ఇచ్చేసాను. ఇద్దరికి పాలైతే ఇచ్చేసాను. ఇంకా వాడైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. తయారు చేసి పంపించేశాను అనమాట. ఇంకా నా ఇంట్లో పనులన్నీ అయ్యేసరికల్లా వాడైతే స్కూల్ నుంచి అయితే వచ్చేస్తాడు. ఇంకా ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయిపోయి పూజ కూడా ఇంకా ఇంట్లో పూజ కూడా చేసేసుకున్నాను సింపుల్గా. ఈరోజు మార్నింగ్ వేరంగా లెగడం వల్ల కిందకి వెళ్తే పువ్వులు అయితే మాత్రంగా ఉన్నాయి చెట్టుకి. ఎవరు వేరంగా లేస్తే వాళ్ళే తెంపేసుకుంటాము. ఇంకా ఇక్కడైతే చట్నీ చేశాను. నేను చేసిన సాంబార్ ఉందన్నమాట. ఇంకా దోశలు అయితే వేస్తున్నాను. స్కూల్ నుంచి వచ్చేసాడు చూడండి. నా ఇంట్లో పని అంతా పూజ అయ్యేసరికల్లా వచ్చేసాడు. ఇంకా వాడికైతే టిఫిన్ వేసి ఇచ్చేసి పాపకు కూడా టిఫిన్ వేసేసి నేను కూడా టిఫిన్ తినేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఈరోజైతే మాత్రంగా గుడ్లు ములంకాడ కర్రీ చేస్తున్నాను. ఉట్టు ములంకాడ కంటే ములంకాడలో ఏదైనా కాంబినేషన్ ఇచ్చామనుకోండి చాలా బాగుంటుంది. కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. నాలాగా మీకు ఎంతమందికి అలా ఇష్టం అనేది చెప్పండి. నాకైతే ఉట్టు ములంకాడ తినాలనే కంటే ఇలా గుడ్లలో కానీ, మటన్లో కానీ, చికెన్లో కానీ, వంకాయలా కానీ, ఇలా సాంబార్లా కానీ వేసి తింటే నాకు చాలా నచ్చుతాయి అన్నమాట ములంకాయలు. ఇంకా నిన్నైతే సోమవారం సంతకెళ్ళి ఇంకా కూరగాయలు అయితే తెచ్చారు. ఇంకా అవన్నీ సర్దుకోవాలి. నేను ఎక్కడ ఫ్రిడ్జ్లో ఎట్టననేసి ఆల్మోస్ట్ కొద్దిగా పెట్టేశారు మా హస్బెండ్ అయితే. నా మీద అంత నమ్మకం అనమాట, నేను వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టననేసి. కాకపోతే ఫ్రిడ్జ్ అంతా ఒకసారి ఏమున్నాయి ఏమి లేవు చూసుకొని పెడుతున్నాను అనమాట. అతను పెట్టినవి బయటకు తీసేసి ఇంకా పళ్ళు లోపలికి పెట్టాను అనుకోండి, అవి అలాగే ఫ్రిడ్జే తింటుంది అనమాట. అలా అన్ని రోజులు ఉంచుతాను. అందుకనేసి ఇంకా వెనక ముందు అన్నీ పెడుతున్నాను. ఇంతకు ముందు ఏమేమి ఉన్నాయో అవి బయటకు తీసేసి ఇంకా ఇప్పుడు తెచ్చినవి కొద్దిగా అడుగున పెట్టేసి ముందుండేవి అయితే బయటకైతే పెడుతున్నాను. ఎందుకు అలా అంటే ముందు అవి ఓడేసామనుకోండి, అందుకోసం అనేసి ఇంకా ముందు తెచ్చిన కూరగాయలు అయితే బయటకు పెడుతున్నాను. కొద్దిగా అవి ఫ్రెష్గా ఉండవు కదా అనేసి ఇంకా వండడానికైతే బయటకైతే కనిపెట్టేటట్లా పెడుతున్నాను. ఇంకా బెండకాయలు తెచ్చారు. నేను వెళ్తే పక్కాగా కవర్ అడిగేసి అయితే పెట్టేస్తాను. అతనైతే బ్యాగ్లో వేయించుకొని తెచ్చేస్తారు కూరగాయలు ఆల్మోస్ట్. పిల్లల కోసం అనేసి గ్రేప్స్, ఆరెంజెస్, వాటర్ మిలన్ అయితే తెచ్చారు. ఫ్రూట్స్ అయితే మాత్రంగా ఇంకా ఫ్రిడ్జ్ అంతా మాత్రంగా సర్దేసుకోవాలి. ఇంకా కరివేపాకు తెమ్మంటే నిన్న తెచ్చారు కదా, నిన్నే ఒలిసి డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా ఫ్రెష్గా ఉందును. ఇప్పుడైతే లైట్గా కొద్దిగా ఓడిపోయిందనమాట. నేను పుదీనా తెమ్మన్నాను, కొత్తిమీర ఉంది కదా అనేసి. మా ఆయన పుదీనాని కొత్తిమీర అనుకొని మళ్ళీ కొత్తిమీరే తెచ్చారనమాట. ఇంకా నేను నవ్వుకున్నాను. ఏంటి పుదీనా తెమ్మంటే కొత్తిమీర తెచ్చామంటే, నువ్వు తెమ్మన్నది కొత్తిమీరే కదా అని అంటున్నారు, పుదీనా అంటే కొత్తిమీర కాదా అని జోకేశారు. అంటే ఇంకా కాసేపు నవ్వుకున్నాను అలాగా. ఇంకా అలా నవ్వుకున్న తర్వాత ఇంకా ఎక్కడెక్కడన్నీ సర్దేసుకున్నాను. ఇంకా కరివేపాకు అయితే లేకపోతే వంటలోకి అయితే పని అయితే అవ్వదు. కరివేపాకు అయితే పక్కాగా ఉండాలి. లేకపోతే కింద చెట్టు ఉంది కానీ ఆ చెట్టు ఆకుల మీద చుక్క చుక్కలుగా ఉంటుంది, వేయబుద్ధి లేదు. అందుకనే ఇంకా ఆ చెట్టు ఆకులు అయితే వేయనమాట. ఇంకా ఎక్కడెక్కడైతే పెట్టేసుకుంటున్నాను. ఇంకా పెట్టేసుకున్న తర్వాత టమాటీలు ముందు తెచ్చినవి చూస్తే కొద్దిగా ఉన్నాయి, అవి ముందుని పెట్టాను అనుకోండి ఓడి వచ్చాను. ఇవ్వండి కొత్తిమీర కట్ట చూడండి, కొత్తిమీర ఉందే అంటే ఎంత తెచ్చారనమాట. ఇంకా తెచ్చిన తర్వాత ఏం చేయలేము కదా, ఇంకా కొత్తిమీరనంతా శుభ్రం చేసుకుని డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. పచ్చడైనా చేయొచ్చులే అనేసి. ఇంకా వాటర్ మిలన్ ఒక్కొక్కటి 25 రూపాయలు అంట. 2 వాటర్ మిలన్ తెచ్చారు. ఇంకా ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ఇవన్నీ ఇంకా ఉల్లిపాయ బుట్టలు అయితే పెట్టేసుకోవాలి. ఇంకా మధ్యాహ్నం భోజనం అయిపోయిన తినేసిన తర్వాత ఇంకా వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికల్లా పిల్లల కోసం చికెన్ మంచూరియా చేశాను. నైట్కి అయితే ఇంకా డిన్నర్లోకి న్యూడిల్స్ అయితే చేశాను అనమాట. చికెన్ నూడిల్స్ ఎప్పుడు పెట్టో మంచూరియా చేయమని అంటున్నారని చేశాను. వీడియో కాల్తో చెప్పండి, షార్ట్ వీడియోలో పెడతాను. సింపుల్గా ఎక్కువ ఏమీ హడావిడి లేకుండా. ఇంకా పిల్లలు మంచూరియా తినేసిన తర్వాత పార్క్ అయితే బయలుదేరారనమాట. ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత తినేసి ఇంకా పార్క్ అయితే వాళ్ళు ముందు వెళ్తున్నారు. బాబు నేనైతే కలిసి వెళ్తున్నాం. పాప అయితే ముందే వెళ్ళిపోయింది.
ఇంకా ఇక్కడైతే బాబు నేను కలిసి పార్క్కి అయితే వెళ్తున్నాము. మా రోడ్లు అయితే చాలా సైలెంట్గా ఉంటాయండి. ఎవరు రారు, భయమేమీ వేయదు, కానీ సైలెంట్గా ఉంటుంది ఒక్కరం నడిచేటట్లాగా. అదే మరి కొద్దిసేపు పోయిన తర్వాత అటు ఇటు నడుస్తూ ఉంటారు జనాలు, అక్కడొకరు కనబడుతూ ఉంటారు. ఇంకా వాడు నేనైతే ఇంకా పార్క్కి వెళ్ళి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత చాలా చెమటగా ఉంది, ఎందుకంటే అంత ఒక్కగా ఉంది. రోడ్డు మీద నడుస్తుంటే చాలా వేడిగా ఉంది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మాకంటే ముందు ఒక 1/2 అవర్ ముందే వచ్చేసి ఏం చేస్తున్నావంటే క్రాఫ్టింగ్ చేస్తున్నా అంటుంది. ఇంకా డిన్నర్లోకి అయితే చికెన్ నూడిల్స్ అయితే చేసేసాను. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఛానల్లో చెక్ చేసి. అందుకనే వీడియో అయితే ఏమీ తీయలేదు. ఏదైనా చేసాము అంటే ఒక సమస్య చెప్పండి, అది ఏదైనా స్పెషల్ చేసామంటే చాలా గిన్నెలు వస్తాయి. ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. నైట్ డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం తినేసిన తర్వాత తలా ఒక చుక్క పాలు తాగేసి పడుకుడిపోయాము. ఇంకా వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయితే చేసేస్తున్నాను. మొత్తం గిన్నెలు క్లీన్ చేసుకొని పడుకున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.